యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. మరొక లేఖనం కూడా మనం చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12వ వచనము. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుడి పరిశుద్ధ లేఖనాలని తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచిది. మనందరం అలాగే నిలబడి ఉండగా ఒక చక్కటి ఆరాధన పాట పాడుకుందాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ నీడన నీ చాటున నేను విశ్రమింతును. యవనస్తులైన ఆడపిల్లలు పైకి ఎక్కండి. అక్కడ పైకి ఎక్కి అక్కడ మైక్ స్టాండ్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళి నిలబడండి. యవనస్తులు ఇంకో స్టాండ్లు ఉన్నాయి, 3 స్టాండ్లు ఉన్నాయి. అక్కడ మీరు దేవుడిని ఆరాధించటానికి అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. దేవుడు మరలా మనల్ని దర్శించబోతున్నాడని చెప్పాడు. వాక్యం చదువుకున్నాం కదా, ఆయన మనల్ని మర్చిపోలేదని. అందరు ఎక్కడ లేరు. మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా మనదంటూ ఏమి ఉండకూడదు ఇక్కడ. అర్థమైందని అన్నీ బయట విడిచిపెట్టి రావాలి. మన కళ్ళ ఎదుట ఎన్ని విచిత్రాలు కనబడ్డా సరే మన ఆలోచన అంతా దేవుడి స్వరం మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున. అదేనా? మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా. అడుగుడు వీడియో. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను. ఆమేన్. యేసయ్యా ఆశ్రయము, యేసయ్యా నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. వీటి మార్చు కొద్దిగా. నీవే నా, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను. అందరూ చెప్పండి కొడదాం దేవుడి మైకొద్దాం. నీ చాటున నేను విశ్రమింతును, మహోన్నతుడా. చెప్పలు కొడదాం. ఆమేన్. గ్లోరీ. చప్పట్లు కొడదామని చెప్పాను అందరం. ప్రపంచమును నీ వాక్కు ఊరి నుండి వాడవు నీవే, శనకరమై తెగులు నుండి రక్షించు వాడవు నీవే, ఏటగాని విడిపించు వాడవు నీవే, తెగులు నుండి
రక్షించువాడవు నీ శృంగమా నా ఆశ్రయం నా రక్షణ శృంగమా. యేసయ్యా అందరూ కలిసి యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా ఆశ్రయము యేసయ్యా నీవే నాసై నేను నమ్మదగిన దైవం నీవే నా శైలము నేను నమ్మదగిన దైవం. చెప్పండి కొడుకు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుని నీ వలనే చున్నదే యేసు అట్టు నా కనులే చిన్నాను నీ వలనే కలుగుచున్నది అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలుపుము ఆమేన్. నా ప్రాణము నిరంతరం కాపాడు వాడవు నీవే ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలుపుము కాపాడు వాడవు నీవే రక్షణ శృంగమా నా ఆశ్రయం ఆమేన్. రక్షణ శృంగమా నా ఆశ్రయము యేసయ్యా రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా ఆమేన్. ఆశ్రయము నీ రెక్కలతో నన్ను కప్పుము నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం నీవే ఉన్నతుడా నీ నీడలో నేను నివసిస్తును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రామించు. అందరూ కలిసి మహోన్నతుడా నీ నీడలో నేను నివసిస్తును యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము నీవే నా శైలము నీవే నదగి మరొకసారి నీవే నీవే నా శృంగము నా గేడము నేను నమ్మదగిన దైవం. మరొకసారి
నీవే. నదగిన దైవం. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించిన వారందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇక్కడ ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం నీరసంగా ఉన్నాం అనుకోండి, పక్కన వాళ్ళకి నీరసం వస్తుంది. అర్థమైందా? మనం ఎప్పుడైతే చురుకుదనం కలిగి ఉంటామో తెచ్చుకోవాలి. ఆ చురుకుదనాన్ని మనం తెచ్చుకోవాలి. నడవలేకపోతున్నాం, బస్సు కొద్ది ముందుకెళ్ళి లాగింది, పరిగెత్తట్లా ఎక్కటానికి వెళ్తున్నావా లేదా? అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి మనం ముందుకు పరిగెత్తాలి. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. కనుక మరొక చక్కటి పాట ఫస్ట్ టైం పాడుతున్నాము, అందరం కలిసి పాడదాము. నాకు కూడా సరిగ్గా రాదు, కానీ రాత్రి అంతా నేను ధ్యానం చేసిన పాట ఇదే. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా. ఇది ఆల్రెడీ బెన్నీ మన ఛానల్లో పెట్టాడు. దాదాపుగా ఒక 70 మంది దానికి రీచ్ అయ్యారు. ఓకే, రైట్. అయినప్పటికీ ఒక మంచి చక్కటి ఆరాధన పాటగా దేవుడు దీన్ని కొనసాగించాలని, నాకైతే రాదు, కానీ దీన్ని పాడేటప్పుడు మీ హృదయాలు తెరిచి మీరు కూడా ఆ పాట పాడండి. ఎందుకంటే దేవుని శ్వాసలో జబ్బులు ఉండవు, అవునా? దేవుని యొక్క శ్వాసలో రోగాలు ఉండవు. కనుక దేవుడే మన శ్వాస, దేవుడే మనకు ఆశ, అన్నీ ఆయనే ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పాడాలనుకుంటున్నారు? పాడాలము ముందే తగ్గేసేయండి, మధ్యలో తగ్గకుండా. ప్రైజ్ ది లార్డ్. కీబోర్డ్ బాగుండేది అయినా కానీ దేవుని స్తోత్రములు. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా. చరణం. మరొకసారి అందరూ కలిసి పడదాం. ఇహమునా కొసగిన ఈ ధర ఎంతో భాగ్యమని తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమని. ఆశతో నేను పరిగిడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్థమయే. ప్రేమరు ప్రేమగా చూపే మనస్సొకటి కలిగిన ఒక ప్రేమైన కానరదే.
నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. ఆమేన్. నేస్తమా హృదయము పులకించెను నీ ప్రేమ ప్రచించగనే, దృఢమాయేనా నా మదిలో ఏక అంతయు వ్యర్థమని. హృదయము నీ ప్రేమ ప్రచించగనే, దృఢమాయేనా నా మదిలో ఇక అంతయు వ్యర్థమని. నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నడచి, ఈ ప్రియమైన ప్రేమగా ఇలలో జీవించి నీ కౌగిలిలో గొదుగుదుని. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస నీవే ధ్యానం. నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర, నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం. నేస్తమా గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘమంతా ప్రాక్టీస్ చేయండి. రేపు ఆదివారం మరలందరం కలిసి చక్కగా ఈ పాటను దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాము. చిన్న ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా దేవుని యొక్క సన్నిధి సమయాన్ని చూసుకోవద్దు, కానీ సాయంత్రం మనకు 6:30కే ప్రభురాత్రి భోజన పరిచర్య ఉన్నది. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతుండగా మన లేఖనాలను గమనించేవారిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడేటప్పుడు వినాలి. నేను చాలాసార్లు చెప్పాను, రోగులు ఆయన మాటలని స్వస్థపరచబడ్డారు. అవునా? ఆకాశం ఆయన మాట విన్నది, సూర్యుడు ఆయన మాట విన్నాడు. అవునా? చంద్రుడు, నక్షత్రాలు సమస్తము ఆయన మాటకు లోబడే ఈరోజు వరకు దేవుడు నిర్ణయించిన హద్దు దాటి సముద్రము ఒడ్డు మీదకు రాలేదు. ఆమేన్. బైబిల్ చెబుతుంది సముద్రము ఆయన మాటకు లోబడి ఈరోజు వరకు ఆయన ఇసుకను అద్దుగా చేశాడు. మనకలాగా ప్రాజెక్టులు కట్ల, కృష్ణలంకలో కట్టినట్టు కరకట్ల కట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు పోలవరం కాలువలు తవ్వినట్లుగా అలా చేయలేదు. ఆయన సముద్రాన్ని నీళ్లు బయటకు రాకుండా ఉండటానికి ఆయన ఆజ్ఞాపించాడు, ఈ ఇసుక దాటి నువ్వు బయటికి వెళ్ళొద్దు. అంతే. ఈరోజు వరకు ఏ మానవుడు ఆయన ఒక సముద్రాన్ని సృష్టించాడా? కాలువలు తవ్వాడు, ప్రాజెక్టులు కట్టుకున్నారు. అవునా? ప్రపంచం మొత్తం మీద.
కానీ ఏ రోజైనా ఎవడైనా ఒక సముద్రాన్ని సృష్టించినట్లు లేఖనములో ఉన్నదా? లేదు. ఆయన మాటకు లోబడి సముద్రాలు ఏర్పడ్డాయి. ఆమేన్. చూడండి, మరి అవి కూడా ప్రతి దినము, నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి దినము అవేం చేస్తున్నాయంటే ప్రజలు లోకములో ఉన్నటువంటి చెత్త అంతా దాంట్లో పడేస్తూ ఉంటే అదేం చేస్తుందంటే ప్రతిరోజు తను తాను శుద్ధీకరించుకుంటూ ఉంటుంది. ఏం చేస్తుంది? తను తాను శుద్ధీకరించుకుంటుంది. ఎలాగా అంటే మీరు 2 రోజుల తర్వాత ఆ సముద్రం బీచ్ దగ్గరికి వెళ్తే ఆ ఒడ్డునంతా చెత్త కనబడిద్ది. అది ఎప్పుడో వేసిన చెత్త. కానీ అదేం చేస్తుందంటే అలల చేత, ఆమేన్, అలల చేత తనలో ఉన్న చెత్తనంతా బయటపడేస్తూ ఉంటుంది. కానీ మనం పడేయం, ఇంకా చేర్చుకుంటూ ఉంటాం. అవునా? మనం ఏం చేస్తామంటే చెత్తని మన హృదయములకు చేర్చుకొని మన హృదయము, మన తలంపులు, మన జీవితము, మన చూపులు, మన ఆశలన్నీ కూడా మనం చెడగొట్టుకొని చెడిపోయిన తలంపులతో, కంపు కొట్టే తలంపులతో, చెడ్డ హృదయంతో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. చూడండి, సముద్రం పరలోకం వెళ్ళేది కాదు, నరకం వెళ్ళేది కాదు. కానీ దేవుని మాటకు విని ప్రతి దినము అది తన్ను తాను శుద్ధీకరించుకుంటుంటే నిత్యత్వములోకి వెళ్ళవలసినటువంటి మనము, నిత్యరాజ్యములో ఏ మనుష్యుడు సమీపించలేని స్థితిలో నివసించుచున్న దేవుని యొక్క సన్నిధిలో నివసించబోతున్నటువంటి మనము ఇంకా ఎంతగా శుద్ధీకరించుకోవాలి. ఆమేన్. ఎందుకంటే నేను ఎవడో చెప్తా, మీ హృదయాలు శుద్ధీకరించబడకుండా ఈ భూమి మీద ఏ మానవుడైనా, అందులో నేనుంటా, మీరుంటారు, అందరూ ఉంటారు, ఏ వ్యక్తి అయినా హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా దేవునితో సహవాసం చేయలేడు. ఇది ఖచ్చితముగా. ఆమేన్. ఎందుకంటే నీ హృదయం చెడిపోయినప్పుడు ఏం చేస్తావంటే నువ్వు దేవుని బిడ్డలకు దూరం అవడానికి ప్రయత్నం చేస్తావు. నీ హృదయం చెడిపోతే ఏం చేస్తావంటే సహవాసానికి దూరం అవడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు దేవుని యొక్క హృదయం నీళ్ళు లేకపోతే, లోకము లోకాశలు ఉంటే సేవకునికి, సంఘానికి, పరిచర్యకి వెళ్ళిపోతాం, మనం దూరంగా వెళ్ళిపోతాం అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి స్వభావం ఏమవుతుందంటే బైబిల్ గ్రంథంలో లోతు కుటుంబం గారికి ఉంది. ఆమేన్. వాళ్ళ సేవకుడు ఎవరు లోతు కుటుంబానికి? చెప్పండి, తెలిసిన వాళ్ళు. అబ్రహాము ప్రవక్త చెప్పి ఉన్నాడు, లోతు కుటుంబానికి అబ్రహాము దేవుని సేవకుడై ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము యొక్క సంఘం ఏంటంటే లోతే. ఆమేన్. లోతు కుటుంబమే. హల్లెలూయా. చూడండి, అలాంటి వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే ఆ గొమొరను, సొదొమను వాళ్ళు చూశారో వాళ్ళ హృదయాలు ఏమయ్యాయంటే పాడైపోయాయి. ఆమేన్. మీరు అనుకోవచ్చు, మేము అనుకున్నాం మా హృదయాల్లో ఉన్న మాటలు దైవజనుడికి ఎలా తెలిసినాయి అని. అది నాకు తెలియదు, కానీ నేను తీసుకొచ్చిన సబ్జెక్ట్ వేరు, కానీ దేవుడు మాట్లాడుతుంది వేరు. ఆమేన్. ఎందుకంటే నీ హృదయం ఎల్లప్పుడూ పరిశీలన చేయబడతానే ఉంది, దేవుడు చేస్తానే ఉన్నాడు. నాకు తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి తెలుసు. నీ హృదయము ఆయన ఎక్కడి నుంచి చూస్తుంటే నీ హృదయం క్లియర్గా మీరు సమకూర్చుకుని, ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి? నిండాగా ఉన్నాయా? కళ్ళు ఉన్నోళ్ళు చెప్పండి. కళ్ళు ఉన్నోళ్ళు ఎవరో చెప్పారు? చెప్పండి. ఆ చివర వెంకటేశ్వరరావు కళ్ళతోటి పెట్టుకున్నాడు. నీళ్ళు కనబడుతున్నాయా? ఎన్ని ఉన్నాయి? అక్కడి నుంచి చూస్తేనే నీళ్ళు కొద్దిగా ఉన్నాయని తెలిసింది. ఎక్కడున్న దేవుడు మీ హృదయాల్లో చూస్తున్నప్పుడు మీ హృదయాలు తేటగా ఆయన కనబడతలేదా? ఆమేన్. ఆమేన్. నీ హృదయాల్లో చెత్త ఎంత ఉంది, మంచి ఎంత ఉంది, నీతి ఎంత ఉంది, యథార్థత ఎంత ఉంది, కుళ్ళు, కుతంత్రాలు, ఇంకేంటి అనారోగ్య పరిస్థితమైనటువంటి మాటలు తెలీదా దేవుడికి? అందుకే నీ హృదయం చూడగానే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఆ మాటలు. ఆమేన్. హల్లెలూయా. లోతు దేవుని యొక్క సన్నిధి నుంచి విడిచిపోవటానికి వారి కుటుంబము వారు నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏంటంటే ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ స్థితిలో, ఎక్కడుండగా, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నేను నిన్న నుంచి పోరాటం చేస్తున్నాను, కానీ నాకు లేఖనాలు రాత్రి నుంచి దేవుడు ఈ మాటను నా హృదయంలో పెట్టాడు. అప్పుడు నేను మీ ఎదుటకు ఈ వాక్యాన్ని తేవాల్సి వచ్చింది. ఏమిటి అంటే మనం చదువుకున్నప్పుడు ఆ లేఖనములో ఆయన ఏమనుందంటే యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడయ్యా అని అనుకుంటే అది నీ పొరపాటే.
ఎక్కడ వాక్యములో ఎక్కడా లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. లేదు లేదు, ఎక్కడా లేదా వాక్యము. దేవుడు నిన్ను మర్చిపోలేదే అనే దేవుడు చెబుతున్నాడు. ఆమేన్. దానికి ముందు కింద మనం చదువుకున్న హోషేయ గ్రంథంలో ఒక లేఖనం చదివాం. ఆయన చీల్చేశాడంట, ఆయనే మనల్ని స్వస్థపరిచాడంట, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున, చాలండి, 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఈరోజు నేను ప్రవక్త వర్తమానంలో నుంచి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఆ మాటలు కూడా కొన్ని చూద్దాం. ప్రవక్త మన కొరకు ఏదైతే మాట్లాడి ఉంచాడో, ఏదైతే దేవుడు మనకు ఈ దినమందు వర్తమానం చేత దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నాడో ఆ వాక్యమును మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రవక్త, ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆమేన్. ఆ విషయము ఈరోజు ఈ వర్తమానంలో కూడా కొన్ని విషయాలు బయటకు రాబోతున్నాయి. కనుక వధువు సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు, లేకపోతే వర్తమానంలో ఉన్నామయ్యా, ఈ గడియకు, ఈ కాలానికి, ఈ దినమునకు పంపబడినటువంటి వర్తమానంలో మేము ఉన్నాము, జీవిస్తున్నాము. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెబుతావు, మాకు ప్రవక్త ఉన్నాడు, విలియం బ్రానమ్, మాది పక్షిరాజు వర్తమానం. ఆమేన్. 7వ సంఘకాలానికి పంపబడిన వాక్యము. ఆమేన్. కనుక ఈ వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటున్నా, మనకి ఇంకా కొన్ని విషయాలు తెలియాలి. ఏమిటా విషయాలు తెలియాలి అంటే, ప్రవక్త నీ దినమును దాని వర్తమానమును గుర్తించుటనే వర్తమానంలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడుచున్నాడు. నేను 26వ పేరా నుంచి నేను చదవాలని నేను ఆశపడుచున్నా. ఆయన ఏమంటున్నాడు అంటే, ప్రభు యొద్దకు తిరిగి రండి, వారు చెదిరిపోదురని ఆయన చెప్పాను. ఆ విధంగానే జరిగింది. వారు చెదిరిపోయిన తరువాత తిరిగి వచ్చేదరని ఆయన చెప్పాను. వారిని ఆయన బాగు చేయను. చెదరని వారందరినీ 2వసారి తిరిగి రమ్మని చెప్పుచున్నాడు ఆయన. ఆమేన్. చెదిరిపోయిన వారందరినీ తిరిగి రమ్మని ఆయన మరలా 2వసారి ఆయన చెప్పుచున్నాడు. వారు చేల్చబడ్డారు, వారు గుడ్డివారిగా చేయబడ్డారు. నిజంగా అది జరిగింది. కానీ ఆయనే మరలా వాళ్ళను దేవుడే స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. ఎలాగా అంటే, ఆయన ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, ఎండిపోయిన ఎముకల లోయలోకి దేవుడు దర్శించిన విధానాన్ని ప్రవక్త తీసుకొని మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఆ ఎండిపోయిన ఎముకలు, ఆ లోయ అంతా ఎండిపోయిన ఎముకలతోనే నింపబడి ఉంది. కానీ ఆ ఎండిపోయిన ఎముకలు ఒక మహా లెక్కించలేని సైన్యముగా తిరిగి రావటం ఎహెజ్కేలు చూస్తున్నాడు. అక్కడ చాలాసార్లు ఇక్కడ ఈ లేఖనాన్ని మనలో తీసుకుందాం. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, అయిపోయింది మా పరిస్థితి. ఇంత సహోదరులు చెప్పారు, మాకు టార్గెట్ పెట్టారు, ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, మా పరిస్థితుల నుంచి మించుగా అయిపోయింది, మేము ఎండిపోయాం, చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాం. లేకపోతే ఇక్కడ కొంతమంది మా పిల్లల పరిస్థితి బాగాలేదు, మేము ఎవరి వైపు చూడాలో అర్థం కాలేదు, కానీ ప్రార్థన చేశాం. ఆమేన్. ఇలాంటి సాక్ష్యాలు మనం విన్నాం. మనం ఎప్పుడైతే నేను ఎండిపోయాను ప్రభువా, నువ్వు నన్ను పట్టించుకోవటం లేదా, లేకపోతే నేను ఓడిపోయాను ప్రభువా, నువ్వు నన్ను పట్టించుకోవటం లేదా, లేకపోతే నేను దిగజారిపోయాను ప్రభువా, నువ్వు నన్ను పట్టించుకోవటం లేదా, నేను అనుకుంటున్నా కొన్ని వందల సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఆ ఇశ్రాయేలీలందరూ చనిపోయి. ఎందుకంటే దేవుడే వాళ్ళు చనిపోయేలాగా చేశాడు. ఆమేన్. దేవుడే వారిని చనిపోయేలాగా చేశాడు. నేను కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. మీరు ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం తీసి ఉంచండి. ఆమేన్. ఇక్కడ ఎప్పుడైతే యెహోవా హస్తము నా మీదకి వచ్చాను, నేను ఆత్మవశుడై అయి ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఈ కార్యం చేశాడు, గుర్తుందా? క్రొత్త నిబంధనలో ఎహెజ్కేలుకు చేసినట్లుగా క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఇలాంటి కార్యమే చేశాడు. జాగ్రత్తగా లేఖనం విందాం, పట్టుకుందాం, వాక్యాన్ని పట్టుకుందాం. ఒక లేఖనం మన మధ్యకు వచ్చినప్పుడు ఎందుకు ఆ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, ఆయన ధర్మశాస్త్రంలోనైనా క్రొత్త నిబంధనలోనైనా మారని దేవుడిగానే ఉన్నాడు ఆయన.
ఈరోజు కూడా, ఇప్పుడు కూడా ఆయన మారని దేవుడుగానే ఉన్నాడు. మీరు నమ్ముతారా? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అక్కడ ఎండిపోయిన ఎముకలు నశిస్తాయి అని దేవునికి తెలుసు. కొన్ని వేల మంది, లెక్కించలేనంత సైన్యము దేవుడు మరణానికి అప్పగించాడు. శత్రువుల చేతిలో చనిపోయారు. వాళ్ళందరూ ఆ యొక్క మరణ లోయలో, జీవం లేని లోయలో పడిపోయి ఉన్నారు. ఆమేన్. వాటి గురించి పట్టించుకున్నవాడు ఎవడో లేడు. వాడి గురించి శ్రద్ధ చూపిన వాడు ఎవడో లేడు. వాడి గురించి అసలు ఆలోచన చేసిన వారు ఎవరో కూడా లేరు అక్కడ. కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావయ్యా? దేవుని దగ్గర చాలాసార్లు, ఒక్కోసారి మన పరిస్థితులన్నీ దిగజారిపోయిన తర్వాత, పరిస్థితులన్నీ ఎండిపోయిన తర్వాత, ఒకవేళ దేవుడు దర్శిస్తే ఇక్కడున్న వాళ్ళలో కొంతమంది కానీ, లేదా వాక్యం వింటున్న వాళ్ళలో కొంతమంది కానీ, ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తాడండి? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది, పాడవలసిన పరిస్థితులన్నీ పాడైపోయాయి, ఇంకా మా గురించి అసలు ఆలోచన చేసేవారే లేరు, ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తాడు? నేను అనుకుంటున్నాను, ఆ ఎండిపోయిన ఎముకలకి శరీరం లేకపోవచ్చు, కండ లేకపోవచ్చు, వాటిలో జీవం లేకపోవచ్చు, ఆ ఎముకలు నిలబట్టడానికి ఎలాంటి శక్తి లేకపోవచ్చు, కానీ ఆ ఎముకలతో ఇంకా దేవుని వాగ్దానం నిలిచే ఉంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు నీకు అదే ధైర్యం ఇస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు ఇచ్చిన వాగ్దానం ఇంకా అది సజీవముగానే ఉన్నది. ఆమేన్. నువ్వు ఎండిపోతున్నా ఆ వాగ్దానపు జీవవృక్షం వైపే చూడు, ఆ చెట్టు వైపే చూస్తూ ఉండు. ఫలాలు రాబోతున్నాయి, కాలం రాబోతుంది, ఫలాలు ఇవ్వబోతున్నాడు ఆయన. తిరిగి మరలా ఆయన నిన్ను బ్రతికించబోతున్నాడు. ఎందుకంటే అసలు ఆయన నిన్ను మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంఘం, ఇక్కడ ప్రవక్త ఎవరు మాట్లాడుతున్నాడు. 2 దినాల తర్వాత ఆయన వారి యొద్దకు వచ్చాడు. ఆయన మనలను ఉజ్జీవింపచేసి అంగీకరించును. ఉజ్జీవింపచేయడం అనే పదానికి పునరుద్ధానం అనే అర్థం కాదు, పునరుద్ధాన అర్థం కాదు. అనేక స్థలాల్లో రాయబడ్డట్టు ఒక ఉజ్జీవము అనే అర్థము వచ్చుచున్నది. 2 దినాలైన తర్వాత ఆయన మనలను ఉజ్జీవింపచేయను. ఆమేన్. కానీ 3వ దినం ఏం జరగబోతుంది? 2వ దినాన్ని వచ్చి ఆయన ఉజ్జీవింపచేశాడు. కానీ ఆయన 3వ దినమును వచ్చి ప్రవక్త వాక్యం ఏమైనా మాట్లాడుతున్నదంటే, మనల్ని చెదిరిపో ఉండుట ఆయన చూశాడు, గుడ్డివారిగా ఉండటం చూశాడు, చీల్చివేయబడి ఉండుట ఆయన చూశాడు. ఆమేన్. మనం గుడ్డివారిమని ఆయనకి తెలుసు, మనం చేల్చబడ్డామని తెలుసు. ఆమేన్. మనము గాయపరచబడ్డామని తెలుసు, మనం గుడ్డివారం అయిపోయామని తెలుసు. కానీ 3వ దినమును వచ్చి ఆయన మనలను స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఏమైనా మాట్లాడుతున్నాడంటే, అన్య జనాంగమునకు దేవుడు నేత్రాలు తెరవటానికి, ఈ మాట వినండి, అన్య జనాంగమైన మనకు మన నేత్రాలు తెరవటానికి ఆయన ఇశ్రాయేలీలను గుడ్డివారిగా చేశాడు. అర్థమైందండి? ఇశ్రాయేలీలను ఆయన గుడ్డివారిగా చేశాడు. అది ఎలాగా? ఇప్పుడు ఇంతకుముందు దీంట్లో ధర్మశాస్త్రం ఉంది కదా, అవునా? ఇంతకుముందు ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలు, యూదులు చదివిందేనా? ఇప్పటికీ చదువుతున్నారుగా. మరి అందులో వాళ్ళు మెస్సియాని ఎందుకు చూడలేకపోయారు? మనం ఎలా చూడగలిగాం? ప్రతి లేఖనములో మెస్సియాని మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ గ్రంథం మనకంటే ముందుగా వాళ్ళ చేతిలో ఉంది. ఆమేన్. కానీ ఇశ్రాయేలీలకి మెస్సియా కనపడలా. ఆమేన్. పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రంలో వాళ్ళు చదివినప్పటికీ వాళ్ళు యేసు క్రీస్తు అనే నామాన్ని వాళ్ళు కనుగొనలేకపోయారు. ఆమేన్. కానీ మెస్సియా వచ్చిన లేఖనము అన్యజనాంగమైన మనకి బయలుపరచబడింది. మనకి బయలుపరచబడటానికి దేవుడు వారిని గుడ్డివారిగా చేశాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఇది వేడి నీళ్ళు పెట్టాల్సిన పని. రైట్. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఈ యొక్క సాయంకాల సమయంలో, ఇది ఇంకా మళ్ళీ ఇంకో పాయింట్, మంచి పాయింట్లోకి వస్తున్నాను. ప్రవక్త మాట్లాడింది. ఈనాటి సంఘం కూడా ఎలా అయిందంటే, అన్య జనాంగమైన సంఘం ఎలా అయిందంటే, ఇది కూడా గుడ్డిదైపోయింది. ఇప్పుడు లోకంలో ఉన్నారు,
వాళ్ళు యేసుక్రీస్తు నామాన్ని ధరించుకోమంటే ధరించుకుంటారా? ధరించుకోరు. వాళ్ళకి బిరుదులు కావాలి. ఏం కావాలి? వాళ్ళకి బిరుదులు కావాలి. వాళ్ళకి ఏం కావాలి? సిద్ధాంతాలు కావాలి, వాళ్ళకి ఆచారాలు కావాలి. వాక్యంలో ఏం రాయబడిందో అది వాళ్ళకి అవసరత లేదు. కానీ ఈ చివరి కాలంలో దేవుడు అన్య జనాంగములో కొంతమందికి ఆయన గురుడితనాన్ని కలగజేస్తున్నాడు. ఎలాగా? ఒక స్త్రీ ఉంది, నిన్న దివ్యాకి మ్యారేజ్ అయింది 5వ తారీఖున. మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే వివాహం చేయబడిందో ఆ పురుషుని యొక్క ఇంటి పేరు ఏమో తగిలించుకుంది. ఆమె మరి ఇప్పుడు యూదులు తగిలించుకొని ఉన్నారా? ఆయన నామాన్ని ధరించుకోవడంలో వాళ్ళు తప్పిపోయారు. అవునా? యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించుకోవటంలో ఆయన పెళ్లి కుమారుడు. కానీ ఆ స్త్రీ అంటే యోధా సంఘము లేకపోతే ఇశ్రాయేల్ సంఘము, ధర్మశాస్త్రంలో ఉన్న సంఘము ఆయన నామాన్ని ధరించుకోలేకపోయింది. దేవుడు ఏం చేశాడు? అన్ని జనాంగానికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు అనేక మంది ఇక్కడ కూడా ఏం చేశారంటే ఇశ్రాయేలీలు యేసును తృణీకరించినట్లుగానే వీళ్ళు కూడా తృణీకరించటం ప్రారంభించారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న మందం లేపాడంట. ఆమేన్. ఒక చిన్న మందం లేపాడంట. ఆ మంద మాత్రమే, ఆ చిన్న మంద మాత్రమే ఆయన నామాన్ని ధరించుకోవటానికి సాయంకాల సమయం వర్తమానములో లౌదికీయ సంఘ కాలంలో దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఈ కాలము యొక్క సంఘము గుడ్డిది, ఈ కాలము యొక్క సంఘము దౌర్భాగ్యమైనది, ఈ కాలము యొక్క సంఘము దిక్కుమాలినది. అవునా? కానీ ఈ కాలం యొక్క సంఘములో యూదులు నివసించుతున్నప్పుడు అన్యుల కొరకు యూదులు కళ్ళు మూసివేసినట్లు గుడ్డివారిగా చేసినట్లుగా అన్య సంఘములో వధువు మాత్రమే ఆయన నామాన్ని ధరించుకోవటానికి మిగిలిన అన్ని సంఘ శాఖలకు దేవుడు గుడ్డితనాన్ని కలగజేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే వధువు మాత్రమే ఆయన నామాన్ని ధరించుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక విషయాన్ని నేను ఎక్కడ చదువుతాను. ముప్పై పేరాలో ఇప్పుడు వారు గుడ్డివారై చెదిరిపోయి మరలా సమకూర్చబడి 3వ దినములోనికి ఎంతో దూరముగా వెళ్ళిపోయారు. మీరు దాన్ని చూస్తున్నారా? వారు పాలస్తీనా నుండి ప్రపంచమంతటా చెదిరిపోయారు. వారు మెస్సియాను నిరాకరించుటకు గుడ్డివారిగా చేయబడ్డారు. ఇప్పుడు వారు వారి స్వదేశానికి చేర్చబడుచున్నారు. ప్రాయశ్చిత్తము గుర్తించున్నట్లు బోరల కొరకే సిద్ధముగా ఉన్నారు. బైబిల్ నందు వారు దానిని పొందినప్పుడు ఆయనను చీలలు గాయములతో కనుగొందురని రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ గాయములు ఎక్కడ పొందితమని వారు అడిగెదరు. నా స్నేహితుల ఇంటిలోనని ఆయన చెప్పును. వారు కుటుంబముగా ప్రత్యేకించబడి తమ ఏకైక కుమారుని పోగొట్టుకున్నట్లు దినముల తరబడి ప్రలాపింతురు. బోర్ల పండగ వధింపబడిన బలి నిమిత్తము మూలిగి ఏడ్చున్నట్లు చేయను. ఏలయనగా ఆ బలిని వారు నిరాకరించిరి. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక మాట నేను మీతో చెప్తాను. ఇక్కడ ఇశ్రాయేలీల సంఘం దేవుణ్ణి కనుగొనటంలో తప్పిపోయింది. అవునా? యేసేపుని ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చదివిన పేరా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యేసేపుని ఏం చేశారు చెప్పాలి? వరుసగా కొట్టారు, అమ్మేశారు, గుంటలో పడేశారు, వస్త్రాలు తీసేశారు, ఐగుప్తీయులకు అమ్మేశారు. అవునా? కానీ మీకు ఒక విషయం జ్ఞాపకం ఉందా? యేసేపు చెరసాలలో వేయబడిన తర్వాత ఆయన దర్శనాలు చూశాడు. ఆమేన్. ఆయన దర్శనాలు చూసినప్పుడు ఆ కలిగిన దర్శనాలు తనతో ఉన్న ఇద్దరు ఒక నిమిషం ఆయనతో పాటు ఇద్దరు చెరసాల్లో ఉన్నారు. అవునా? చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన దర్శనాలు చూసి వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? ఆయన అన్నాడు, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. తనతో పాటు శిక్ష అనుభవిస్తున్న మనం కూడా చాలాసార్లు అమ్మా ఇతరుల వైపు చూస్తూ ఉంటాం. మనకేమన్నా దొరికిద్దా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. కొద్దిగా ధనం కనబడితే వాళ్ళ వైపు చూస్తాం, లేదా కొద్దిగా కోటీశ్వరులుగా కనబడితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. లేదంటే మన కుటుంబాల్లోనే
ఒకరు మంచి ఉద్యోగస్తులై బాగా సంపాదించుకుంటుంటే మన బాధలో మన కన్నీరు సినిమా కష్టాలని చెప్పుకుంటాం వాళ్ళకి. అవునా? అవునండి. లేచాము, చినిగిపోయిన చీరకి పాసి మసకలేసి, జాకెట్కి చినిగిపోయిన ముక్కలేసి కుట్టి, ఇక సినిమా కష్టాలంటే అంటే కనబడటానికి మనం అలా కనబడాలన్నమాట. హల్లెలూయా. ఇతరుల వైపు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు ఎంతగా మన దగ్గరికి వస్తున్నారంటే మన నుంచి ఏదో ఆశిస్తున్నారు. ఫస్ట్ మానవుడికి వచ్చేటటువంటి తలంపు ఏంటంటే, మన దగ్గరికి వీళ్ళు వస్తున్నారంటే అంటే డబ్బున్న వాళ్ళు, లేకపోతే కాస్త పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాళ్ళు, లేకపోతే కాస్త ధర్మం కలిగిన వాళ్ళు, ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదట వాళ్ళ హృదయంలోకి వచ్చేటటువంటి థాట్ ఏంటంటే, మన నుంచి ఏదో ఫేవర్ వీళ్ళు కోరుకుంటున్నారు, మనం ఏదో చేయాలని వీళ్ళు అనుకుంటున్నారని నీ గురించి అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ యేసేపు కూడా తనతో పాటు ఉన్న ఇద్దరు విడుదలై బయటికి వెళ్తుంటే ఒకడు పిలిచి అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళగానే నీకు క్షేమం కలగగానే, ఎప్పుడు నీకు క్షేమం కలగగానే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ జైల్లో నుంచి నన్ను బయటికి విడిపించు. మానవ స్వభావం అది. అతడు యేసేపు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఆమేన్. ప్రతి మానవుని యొక్క స్వభావం ఏంటంటే, మనం వారితో ఉంటే మనకేమైనా మేలు కలగవచ్చు, లేకపోతే మన గురించి ఏమైనా చెప్తే ఎప్పుడో కష్టకాలంలో ఆదుకోవచ్చు. ఒక మానవుని యొక్క స్వభావం ఎప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. యేసేపులో కూడా అదే స్వభావం ఉన్నది. ఆమేన్. ఎందుకంటే యేసేపు చెరసాల్లో ఉన్నాడు, కానీ పానదాయకుల అధిపతి అక్కడే ఉన్నాడు, చెరసాల్లోనే ఉన్నాడు. అవునా? కానీ వారికి విడుదల వచ్చింది. విడుదల వెళ్ళేటప్పుడు యేసేపు చెప్తున్న మాట, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంట్లో నుంచి నన్ను విడిపించు. 40:14. ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. కానీ మీకు తెలుసా, ఒక్కోసారి మనం అదే పరిస్థితుల్లో ఎందుకు అనుకుంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకున్నప్పుడు, దేవుడు నా వైపు చూడలేదేమో అని అనుకున్నప్పుడు, దేవుడు నా ప్రార్థన వినటం లేదేమో అని అనుకున్నప్పుడు, దేవుడికి నా ప్రార్థన వినబడతలేదేమో అని అనుకున్నప్పుడు. కానీ అసలు దేవుడు నిన్ను మర్చిపోలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అసలు నిన్ను అసలు మర్చిపోలేదు. నేనేమని చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఆ ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి వాటిని సజీవంగా మార్చిన దేవుడు ఇక్కడ యేసేపును కూడా కలుసుకుంటున్నాడు. యేసేపు చెరసాల్లో ఉన్నాడని దేవుడు యేసేపును విడిచిపెట్టలా, యేసేపును మర్చిపోలా. ఎందుకంటే యేసేపుకి ఇచ్చిన దర్శనం, యేసేపు చెరసాల్లో ఉన్నా యేసేపుకి ఇచ్చిన దర్శనం ఇంకా యేసేపుతో సజీవంగానే నిలబడే ఉంది. ఆమేన్. ఒకప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉంటావు, నీ అన్నదమ్ములందరూ వచ్చి మొక్కుతారు. ఆమేన్. నీ తల్లిదండ్రులు వచ్చి నీకు నమస్కారం చేస్తారు. వాగ్దానం ఉందా? ఉందా? వాగ్దానం ఉందా? ఉందా? మరి ఇప్పుడు వాగ్దానం పొందిన వాడు ఎక్కడ ఉన్నా అంటే చెరలో ఉన్నాడు. ఇశ్రాయేలుని నేను జ్ఞాపకం చేసుకుంటాను, నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయనని చెప్పిన దేవుడు ఎండిపోయిన ఎముకలు లోయలో ఉన్న ఆ ఎముకలతో ఇంకా వాగ్దానం అలాగే ఉన్నది. ఈరోజు మనతో లేదా? మనకివ్వబడిన వాగ్దానం, ఈ కాలంలో దేవుడు మనకివ్వబడిన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఆమేన్. అబ్రహామా, నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న లోకములో ఉన్న అన్ని సంతానాలను నేను ఆశీర్వదిస్తానన్న వాగ్దానం ఈరోజు మనతో లేదా? ఆమేన్. అందుకే మనం ఏం చేయాలి? వాగ్దానాన్ని నమ్మాలి, వాగ్దానాన్ని పట్టుకోవాలి. ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నా నీ వాగ్దానం నన్ను విడిపించింది. నువ్వు నాతో ఇచ్చిన మాట ఎన్నడూ కూడా అది అబద్ధం కాదు ప్రభువా. ఆమేన్. అది ఖచ్చితంగా నన్ను బ్రతికించింది, నా కుటుంబాన్ని బాగు చేస్తుంది, నా పరిస్థితులను చక్కదిద్దిద్ది. నేను ఇదివరకటి వల్లే ఎల్లప్పుడూ అలాగే ఎండిపోయిన స్థితిలో ఆ లోయలో ఎముకలు ఉన్నట్లుగా ఉండను ప్రభువా. ఆమేన్. ఆ ఎండిపోయిన ఎముకలు అంట బ్రతకగానే 37 వద్దాం ఒకసారి. ఎహెజ్కేలు 37. ఇక్కడ నేను మీకు లేఖనం యొక్క నెరవేర్పు నేను మీకు చూపించాలి, వాగ్దానము యొక్క నెరవేర్పు లేఖనములో నేను మీకు చూపించాలి. 10వ వచనం నుంచి చదవండి.
నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి సత్యము గాని మహా సైన్యమై నిలిచింది. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేవి, మన ఆశ విఫలమాయెను, మనం నాశనమైపోయింది అని అనుకొనుచున్నాము. మనం కూడా ఒక్కోసారి ఏ స్వభావాలు మన జీవితాల్లో కూడా వాక్యంలో ఉన్నదే. మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ అంతా విఫలమైపోయింది, మనం నాశనమైపోయాం అని అనుకుంటున్నారు. కాబట్టి చూసారా, వాగ్దానం వచ్చేస్తుంది వాళ్ళకి. దేవుడు వాళ్ళకి ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడో చూడనా. తెరిచేదను, మిమ్మల్ని బయటకు రప్పించి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, తెరిచి బయటకు రప్పించగా మీరు తెలుసుకొందురు, మీలో ఉంచి నివసింప చేసేదను. నేను మాట ఇచ్చి, యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈరోజు దేవుడికి ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడంటే, నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయినా ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం, నీ సమాధిని నేను తెరుస్తా. ఎలాంటి వాగ్దానాలండి దేవుడు. ఈరోజు నన్ను బలపరచడానికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా అనేక సార్లు ఆ ఎండిపోయిన ఎముకలు లేచిన తర్వాత దేవుడు ఎహెజ్కేలుతో చెప్తున్నాడు, వీళ్ళు ఎండిపోయిన ఎముకలే కానీ బ్రతికారు, కానీ వీళ్ళ హృదయాల్లో ఒక డౌట్ అలా ఉండింది. బ్రతికినా దేవుడు మేలు చేసిన ఒకసారి మనకు ఆ డౌట్లు అలా ఉండిపోతాయి కదా. దేవుడు స్వస్థపరిచినా, సాక్ష్యం చెప్పుకున్నా, అయ్యా మళ్ళీ వచ్చింది, అయ్యా సాక్ష్యం చెప్పుకున్నావుగా దేవుడు నన్ను స్వస్థపరిచాడని, మళ్ళీ వచ్చింది. ఏంటంటే ఆ డౌటు బతికినా కానీ ఆ డౌట్ ఇంకా అలా ఉండిపోయింది. దేవుడు చూశాడు, వాళ్ళ హృదయాలు కూడా చూశాడు. ఎహెజ్కేలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎలా అనుకుంటున్నారు, మా పరిస్థితి ఎండిపోయింది, మేము ఎండిపోయిన యువకులు, మా ఆశలు ఎండిపోయాయి, మా ఆశ విఫలమైంది, మేము నాశనం అయిపోయాం అనుకుంటున్నారు. లేదు, వాళ్ళకి చెప్పు, మరలా నేను వాళ్ళని దర్శిస్తా. ఇప్పుడు భూమిలో లోయలో ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు, కానీ ఒక రోజున వాళ్ళు సమాధిలో పెట్టబడిన ఎముకలుగా ఉంటారు. చాలా ఇంపార్టెంట్. ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి అంటే బ్రతికించాడు, కానీ సమాధిలో పెట్టబడ్డాయి. ఇప్పుడు ఆ చర్మం లేదు, ఆ జీవం లేదు, ఆ నరాలు లేవు, ఏమీ లేవు, ఎముకలే ఉన్నాయి. స్కెల్టన్ ఉంది, కళేబరం ఉంది సమాధిలో. కానీ దేవుడు కళేబరములో ఉన్న ఎముకలకు కూడా దేవుడు ఒక ప్రవచనం చెప్తున్నాడు. మరలా నేను వస్తాను, నేను వచ్చినప్పుడు మీ సమాధులు తెరుస్తాను, మరలా నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, నా జనులారా అని దేవుడు కేక వేయిచున్నాడు. నా జనులారా, నువ్వు ఎండిపోయి ఉన్నా నువ్వు నా బిడ్డవే, పడిపోయి ఉన్నా నువ్వు నా బిడ్డవే, చెదిరిపోయి ఉన్నా నువ్వు నా బిడ్డవే, నీవు చేల్చబడి ఉన్నా నువ్వు నా బిడ్డవే, నువ్వు చెదిరిపోయి ఎండిపోయి ఉన్నా నువ్వు నా బిడ్డవే, మరలా నేను వచ్చి నిన్ను బ్రతికించబోతున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఇది మనకి. మనం ఏం చేయాలి? ఆ పరిస్థితుల వైపు చూడొద్దు, వాగ్దానాన్ని పట్టుకోవాలి. నేనేమంటానంటే, దేవుడు నిన్ను బాగు చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో పడి ఉంటే ఏంటి? దేవుడు నిన్ను బ్రతికించడానికి వస్తే నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉంటే ఏంటి? ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. నీవే నీవేనా
నీవే నీవే నా ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ త్రోవలో నడిస్తే ఏంటి, నీ ముందు ఆయన నడుస్తున్నప్పుడు. ఆమేన్. అది లోయలైతే ఏంటి, ఎడారైతే ఏంటి, ముళ్ళబాట అయితే ఏంటి, రాళ్ళు రప్పలు ఉన్న స్థలం అయితే ఏంటి, నీ ముందు ఆయన నడుస్తున్నాడు కదా. నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు కదా. మరి ఇంకేంటి, నువ్వు ఆయన వైపు చూడకుండా ప్రభు రాయి తగిలింది, రాయి తగిలి, ప్రభు ముళ్ళు గుచ్చుకుంది, అయ్యా వెనకాల ఎవరో గుచ్చారు నన్ను, అయ్యా నన్ను ఎవరు ఇట్ట అన్నారు, అయ్యా నా గురించి ఎలా మాట్లాడుకున్నారు, నువ్వు అట్టున్నావనే నీ ముందు నడుతున్నాడు ఆయన. నీకు అసలు అది తెలియట్లా. నీకు సత్యం తెలియంది ఏంటంటే, నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావనే అవి నీకు తగలకుండా, నిన్ను గాయపరచకుండా, నిన్ను బాధ పెట్టకుండా నీ ముందు ఆయన నడుస్తున్నాడు. ఒకసారి అంటండి, యెరూషలేములో నుంచి ఎరుకోకు ఒకడు వెళ్తున్నాడు అంట. లోకాసు వార్త 10వ అధ్యాయం తీయండి. వెళ్తుంటే దొంగల చేతిలో ఒకడు కొట్టబడ్డాడు. జాగ్రత్తగా వినండి, లోకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. దొంగల చేతిలో కొట్టబడ్డాడు. వాడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేములో నుండి. యెరూషలేము దేవుని నివాస స్థలం, యెరికో నేను దొంగలు నివాసం చేసేది. ఒకసారి మన ప్రయాణాలు కూడా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తాయి. మనం యెరూషలేమే వెళ్ళాలి. దొంగల గుహల వైపు మన మార్గం ఉండకూడదు. అమ్మ వింటున్నారా? లోకస్తుల వైపు మన ప్రయాణం ఉండకూడదు. ఎందుకంటే అక్కడ నీకు గాయాలు అవుతాయి, అక్కడ నిన్ను గాయపరుస్తారు, అక్కడ నిన్ను చీల్చివేస్తారు, అక్కడ నిన్ను కొట్టుతారు, అక్కడ నిన్ను అవమానపరుస్తారు. ఎందుకంటే దేవుడు నీ కొరకు తెరిచిన ద్వారము యెరికో కాదు. ఆమేన్. దేవుడు నీ కొరకు తెరిచిన ద్వారము, చూడండి ఇక్కడ ఆ చిన్న సాక్ష్యం ఒకటి గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు వాడు వచ్చాడు, యెరూషలేములో నుంచి వచ్చి అక్కడ పడ్డాడు. ఎవరైనా అడిగి ఉండొచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నావంటే వాడు చెప్పుంటాడు, నేను యెరూషలేములో నుంచి వస్తున్నాను. నిజంగా ఎంతమంది తిట్టుంటారో వాడిని. బుద్ధి లేదా? దేవుని రొట్టెల గృహం విడిచిపెట్టి పనికి మాలిన శ్రమలతో కూడుకున్న యెరికోలోకి వెళ్తానంటావు. అక్కడ కఠినత్వము, అక్కడ ఏ ఆశీర్వాదాన్ని పొందుకోవడం అయినా కష్టమే. ఆమె అక్కడ దేవుడు లేడు, అక్కడ వ్యాపారం మాత్రమే ఉన్నది, అక్కడ దేవుడు లేడు. కానీ యెరూషలేములో దేవుడు ఉన్నాడే. ఆమె అందుకనే వీడు తగిన శాస్తే జరిగిందిరా అని కొంతమంది వెళ్ళిపోయారు. నేను ఇక్కడ మరొక మాట చెప్తా. అదే యెరికో గోడ మీద ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రాహాబు. అవునా? రైట్. ఈ మాట వినండి. ఒక రోజునంట యెహోషువతో రాహాబుని చేసుకుంది ఎవరు? సల్మానేనా? బైబిల్ చూశాను, చెప్పండి ఎందుకు ఎట్టా అంటారు? ఎవరు? సల్మాన్ అంట ఒకసారి యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. అంటే చేసుకోరా అన్నాడంట. ఎవరు ఆ పిల్ల అంటే రాహాబు అన్నాడంట. రాహాబా? ఆమె గురించి నీకు తెలుసా అని అడిగాడంట. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని దాచింది ఆమె. మన దేవుడి ఎడల ఆమెకున్న హృదయం చూసినప్పుడు ఈమె నిజంగా అన్యురాల్లో కాదు ఉండాల్సింది, మన కుటుంబాల్లో ఉండాలి అని నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను. నేను ఆ రోజే ఆమె ఇంట్లో ఉన్నప్పుడే నేను రాహాబుని చేసుకోవాలని నేను అనుకున్నాను. అప్పుడే నేను ఆమెను ప్రేమించాను. కానీ దేవుని కృప, దేవుడు ఎప్పుడైతే ఆ పట్టణాన్ని మనకు అప్పగించాడో ఆమెను యెరికోలో నుంచి బెత్లెహేముకు దేవుడు నడిపించాడు.
ఆమె ఒకడేమో యెరూషలేములో నుంచి యెరికోలోకి వెళ్తున్నాడు, కానీ ఇక్కడ యెరికోలో నుంచి ఒక సంఘాన్ని దేవుడు యెరూషలేముకి బెత్లెహేములోకి నడిపిస్తున్నాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడంటే, వీడిని అడిగితే వీడేం చెప్తున్నాడంటే, నేను యెరూషలేములో ఉన్నప్పుడు నాకు సమృద్ధి ఉంది, యెరూషలేములో ఉన్నప్పుడు నాకు అన్నీ చక్కగానే ఉంది, యెరూషలేములో ఉన్నప్పుడు నాకు ఒక గాయం కాలేదు, యెరూషలేములో ఉన్నప్పుడు నాకు ఏది కూడా కొరత కాలేదు, సమృద్ధిగా నేను భోజనం చేశాను, సమృద్ధిగా జీవించాను అని సాక్ష్యము. కానీ రాహాబు యెరూషలేములోకి వెళితే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన వంశావళిలో ఆమెకు చేర్చుకోవడానికి తన పాత జీవితానికి సంబంధించిన ఒక్క సాక్ష్యము కూడా లేకుండా చేశాడంట దేవుడు. ఎలాగలా కదా మీకు బలుపు వెలిగితే మీరు ఎట్లా ఉంటారు? నేను అందుకే ఇద్దరిని తీసుకొస్తున్నా. ఒకడు పడిపోయిన వాడు, ఒకడు యెరూషలేములోంచి ఒకడు వస్తున్నాడు. వాడిని అందరు తిట్టారు, ఏంట్రా నువ్వు ఎలాగ వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళిపోవటానికి వెళ్తున్నావా, దేవుని సన్నిధిని విడిచి లోకంలోకి ఎందుకు వెళ్తాం, అందుకే నీకు దెబ్బలు తగలటం మంచిదే అని అంటే, కాలేబు చెప్తున్నాడు నేను ఆమెను సల్మాన్ చెప్తున్నాడు నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే, దేవుడు తన వంశావళిలో రాహాబును చేర్చుకోవడానికి ఏం చేశాడో తెలుసా? తన పాత జీవితానికి సంబంధించిన ఒక్క సాక్ష్యము కూడా యెరికోలో లేకుండా దేవుడు చేశాడు. ఆమె ఆయన నీ జీవితాన్ని కూడా అలా చేయగలడు. మన బ్రతుకులను కూడా అలా చేయగలడు. ఒకప్పుడు మనం పాపులమే, ఒకప్పుడు మనం దుర్మార్గమే, ఒకప్పుడు లోకములో జీవించినటువంటి వారమే, ఒకప్పుడు పాపపు మార్గములో నడిచిన వారమే. నేను ఎప్పుడు కూడా ఎక్కడ నా సాక్ష్యాన్ని నేను దాచుకోవడానికి ఇష్టపడ్డా, ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే ఒకవేళ నేను దాచుకున్నాను అనుకో, ఎవరో చెప్తారు మీ అయ్యగారు పలానా 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 అని, అప్పుడు మీకు తెలిసింది. ఆల్రెడీ సాక్ష్యంలో చాలాసార్లు చెప్పారు మాకు. ఆమె ఎందుకంటే అలాంటి జీవితంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నా గురించి దాచుకున్నా ఏమీ లేవు, ఎందుకంటే దేవుడు సమస్తమును బయలుపరిచాడు. ఆయన నేను అన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పేసుకున్నాను. ఆమేన్. నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించింది, ఇంకా నా కుటుంబానికి నా అక్క చెల్లెలకు వ్యతిరేకంగా జీవించింది, నా భార్యకు వ్యతిరేకంగా సమస్తమును దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టేశాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన నన్ను దర్శించినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నాలో ఉన్న ఆ మలినములన్నీ దేవుడు తొలగించాలనుకున్నాడు. యేసేపును దర్శించినప్పుడు ఆయన గాయాలన్నీ ఆయన కట్టాలనుకున్నాడు. ఎండిపోయిన ఎముకలను కలుసుకున్నప్పుడు ఆ ఎముకల్లో ఉన్నటువంటి ఎండిపోయిన తనమంతా తొలగించి అందులో జీవాన్ని నింపాలనుకున్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు నిజంగా మనం కూడా రాహాబు లాంటి వాళ్ళమే. ఆమేన్. కానీ దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేర్చుకోవడానికి, తన వధువుగా మనల్ని చేర్చుకోవడానికి మన వెనక ఉన్న రోత జీవితాన్ని అంత సాక్ష్యం లేకుండా దేవుడు చెరిపి వేశాడు. ఇంకా ఎంతమందికైనా ఉంటే అడగండి, ప్రభువా రాహాబు జీవితంలో ఉన్న పాపాన్ని అంతా తుడిచివేశావు కదా, నా జీవితంలో ఉన్నది కూడా ఎన్నడూ నాకు జ్ఞాపకం రాకుండా దాన్ని తొలగించు ప్రభువా. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను. పడిపోయాడు, యాజకుడు వచ్చాడు, వాడిని చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక ఆయన వచ్చాడు, ఆయన సమరయుడు అని బైబిల్ చెబుతుంది. ఆమేన్. పడిపోయి ఉన్న స్థితిలో ఉండగా ఆయన వచ్చి కలుసుకుంటున్నాడు. ఎందుకు ఈ సందర్భంలో ఈ మాట తేవలసి వచ్చిందంటే, ఆయన వచ్చి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఒక సంఘ కాపరికి అప్పచెప్పాడు. ఆమేన్. అక్కడ 10వ అధ్యాయంలో 30వ వచనము. చూసారా? పోవచ్చు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి ఎక్కించి ఒక పూట కొళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు
మరలా కలుసుకునే సమయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరలా నేను దర్శించబోతున్నా. ఇప్పుడు నేను నిన్ను బాగు చేశానని నేను నిన్ను విడిచిపెడతలా, లేదా ఏదో ఒక సంఘములో నిన్ను చేర్చానని నేను నిన్ను విడిచిపెడతలా. మరలా వస్తా నిన్ను కలుసుకోవడానికి. ఈరోజు దేవుడు అంటే మర్చిపోలేదు ఆయన మనల్ని. మరలా వస్తాను అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన. మనకులాగా మతిమరుపు ఉందా? కళ్ళజోడు పెట్టుకుంటే మతిమరుపు వస్తుంది, అవునా? ఈ మధ్యకాలంలో కొన్ని మర్చిపోతున్నా. చలమయ్య అన్నాడు, అన్నయ్య నువ్వు కొన్ని చాలా మర్చిపోతున్నావు అన్నాడు. ఏం చేయను మరి? కళ్ళజోడు వచ్చింది, ఆటోమేటిక్గా మతిమరుపు వచ్చేస్తుంది. కొన్ని మర్చిపోతున్నాం విషయాలు, అన్నీ జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒకసారి నేను బాగు చేసి బాగయ్యారులే అని విడిచిపెడతలా, వదిలేట్లా, మరలా గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆ సేవకుడి దగ్గరికి వచ్చి 2 దినారాలు ఇచ్చాడు. మొదటి దినారము ఆత్మ అయితే, రెండవ దినారము వాక్యమై ఉన్నది. ఆమేన్. సేవకుడికి ఆ సంఘాన్ని బాగు చేయటానికి, ఆ సేవకుడు సంఘాన్ని బ్రతికించటానికి, సంఘాన్ని సజీవంగా ఉంచటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మయు వాక్యమును 2 దినారములు సేవకుడికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? సేవకుడు సంఘాన్ని ఆత్మ చేత, సంఘాన్ని వాక్యము చేత ఏం చేయాలంటే పోషించాలి, బలపరచాలి, స్వస్థపరచాలి, జీవితాలు బాగు చేయాలి, కుటుంబాలు కట్టాలి. అందుకే ఆయన వచ్చి ఒక రోజున ఒక సంఘాన్ని కలిచాడు. ఆ సంఘానికి యాజకుడు లేడు, ఆ సంఘానికి డాక్టర్ లేడు, ఆ సంఘానికి పూటకొలవాడు ఎవడో లేడు. కానీ ఆయన ఏమన్నాడంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. సంఘానికి ఏమిస్తున్నాడు? ఆత్మ, వాక్యము. సత్యం అంటే వాక్యము. 2 దినారాలు ఆయన సమరయ స్త్రీకి ఇస్తున్నాడు. ఆమె ఏం చేసింది? పరిశుద్ధాత్మను పొందుకున్నది. ఆయనే మెస్సియా అని గుడ్డితనాన్ని తొలగించుకుంది. ఆమె ఆయనను చూడగలిగింది, ఆయనతో మాట్లాడగలిగింది, ఆయన వాక్యాన్ని చేతపట్టుకున్నది, సమాజంలోకి అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఆయన నేను మర్చిపోయాడు అనుకుంటున్నావా? లేదు, మర్చిపోలా. ఎప్పుడూ ధర్మశాస్త్రములో ప్రవక్తల చేత పలకబడిన వాక్యమును నెరవేర్చటానికి సమరయ స్త్రీని ఆయన కలుసుకున్నాడు. ఎహెజ్కేలులో చెప్పబడినట్లుగా నేను మరలా వస్తాను, సమాధులు తెరుస్తానని చెప్పినట్లుగా మత్తయి సువార్త మనం 27వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ రోజు ఎహెజ్కేలు చేత పలకబడిన ప్రవచనము మత్తయి సువార్త 27లో దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. అంటే నీకు ఇవ్వబడిన వాగ్దానము ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది. అది నెరవేర్చడానికి దేవుడు నిన్ను కలుసుకోబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఓ నిజముగా అన్నదమ్ములందరూ వచ్చారు, యేసేపు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడంటే తన అన్నలను మరలా కలుసుకోబోతున్నాడు. ఆయన పొలములో కలుసుకున్నాడు, మర్చిపోలా. ఇప్పుడు ఎక్కడ? రాజ్యములో కలుసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు. రాజ్యములో కలుసుకుంటున్నాడు. ఎలా కలుసుకోబోతున్నాడు? రాజుగా, వారిని బ్రతికించేవాడిగా, వారి అవసరాలు తీర్చేవాడిగా, వారి కరువును తొలగించేవాడిగా, వారికి రాజ్యములోని స్థానం ఇచ్చేవాడిగా మరలా యేసేపు తన సహోదరులను కలుసుకుంటున్నట్లుగా ఎన్నడూ కూడా యేసేపు తన అన్నలను మర్చిపోలేదు, తన తండ్రిని మర్చిపోలేదు, తన కుటుంబాలను ఎవరిని కూడా మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఆ దేవుడు నిన్ను నన్ను ఎలా మర్చిపోతాడు? మర్చిపోతాడా? అందుకే కీర్తనలో భక్తుడు అన్నాడు, ఆయన మమ్ములను మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. వీటిల్లో ఏది మర్చిపోలేదు. ఈరోజు నీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని కూడా దేవుడు మర్చిపోలేదు. నువ్వు ఎండిపోయిన ఎముకలు బ్రతికిన తర్వాత కూడా మన పని అయిపోయింది, మన ఆశలన్నీ నీరుగారాయి, మనం ఎండిపోయి ఉన్నాం, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు అని నువ్వు అనుకోవద్దు. ఈరోజు దేవుడు ఎక్కడి నుంచి నీకు ఒక అభయం ఇస్తున్నాడు. మరలా నేను నిన్ను దర్శించబోతున్నాను, మరలా నేను నిన్ను కలుసుకోబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిని నేను మార్చివేయబోతున్నానని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానం? దేవుడు నన్ను మర్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని అందరి జ్ఞాపకం ఉంచుకొని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.